సో హై గైస్, మనము తెలంగాణ జోగ్రఫీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ అవుతున్నాం కదా రివర్స్ ఇంజనీరింగ్లో. సో ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగారంటే ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ ఆఫ్ డాష్ రివర్ అని అడిగారనమాట. సో ఆన్సర్ అమెజాన్ రివర్ అనమాట. అమెజాన్ రివర్కి లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఉంది. ఎంత అంటే 7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి నెంబర్ కూడా, 7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇది లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్. ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉంటుంది అనమాట ఇది. సో సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం మనం. విచ్ రివర్ హ్యాస్ ద లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ క్యాచ్మెంట్ ఏరియా? ఇండియాలో ఏది అంటే గంగా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన దగ్గర గంగా, వరల్డ్లో అయితే అమెజాన్ రివర్ సౌత్ అమెరికాలో ఉందన్నమాట. ఈ గంగా రివర్ మీద కొన్ని నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. గంగా బేసిన్ ఈజ్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా. ఇంకా రఫ్లీ 26% ఆఫ్ ద కంట్రీస్ ల్యాండ్ మాస్ కవర్ చేస్తుంది. సో ఎంత ల్యాండ్ మాస్ కవర్ చేస్తుంది? 25 అన్నట్టు, యావరేజ్గా 25 అట్లా గుర్తుపెట్టు, 26% అనమాట. అండ్ సపోర్టింగ్ ఓవర్ 40% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ పాపులేషన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. 26% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా. విచ్ రివర్ బేసిన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా అండ్ ద లార్జెస్ట్ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా అంటే గోదావరి అనమాట. ఇండియాలో ఫస్ట్ ఏమో గంగా బేసిన్ ఉండేది, సెకండ్ గోదావరి. ఫస్ట్ ఇన్ సౌత్లో, ఫస్ట్ ఇన్ పెనిన్సులర్ ఇండియాలో అయితే గోదావరి అనమాట. ఆఫెన్ రిఫర్ టు యాజ్ ద దక్షిణ్ గంగా గోదావరి బేసిన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా, డ్రైనింగ్ అన్ ఏరియా ఆఫ్ 3,12,812 square kilometers across states like Maharashtra, Telangana, AP. The state of Telangana is primarily drained by which two major river basins అంటే గోదావరి అండ్ కృష్ణ కదా. పైన గోదావరి, కింద కృష్ణ అనమాట. తెలంగాణ geography is heavily dependent on the Godavari Krishna basin which accounts for the vast majority of the state's surface area, surface water, agriculture, irrigation projects and drinking water resources. అదే మనం బ్రహ్మపుత్ర అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ బై వాల్యూమ్ అనమాట. Its river basin area inside India is smaller than which of the following peninsular river basins? బ్రహ్మపుత్ర అనేది పెద్దదన్నమాట, కాకపోతే అది ఇండియాలో తక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఆల్రెడీ చూసాం కదా బ్రహ్మపుత్రది మొత్తం ఎంత ఉంటుంది అంటే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. సో బ్రహ్మపుత్ర మేజర్ పోర్షన్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర బేసిన్ లైస్ ఇన్ ద, ఇలా కదా బ్రహ్మపుత్ర, ఇది టిబెట్లో ఉంటుంది, చైనా, సో అండ్ బంగ్లాదేశ్లో ఉంటుంది ఎక్కువ పార్ట్. టిబెట్లో, బంగ్లాదేశ్లో. విత్ ఇన్ ఇండియా టెరిటరీలో ఇట్స్ క్యాచ్మెంట్ ఏరియా ర్యాంక్స్ బిహైండ్ ద గంగా, ఇండస్, గోదావరి, కృష్ణ తర్వాత ఉంటుంది అనమాట. సో మనకు తెలుసు కదా, గంగా హైయెస్ట్, సెకండ్ గోదావరి, ఇండస్, కృష్ణ కంటే కూడా గోదావరి, కృష్ణ, గంగా, ఇండస్ కంటే కూడా తక్కువ ఉంటుంది అనమాట. విచ్ ఇండియన్ రివర్ బేసిన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై అన్ ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్? ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏ రివర్కి ఉంటుందంటే, ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే విచ్ రివర్ డు నాట్ రీచ్ ద ఓషన్ బట్ డిసపియర్ ఇన్ టు ద శాండ్స్ ఆఫ్ ద డెజర్ట్ అంటే లూని రివర్ అనమాట. లూని బేసిన్ అనేది వెస్టర్న్ రాజస్థాన్లో ఉంటుంది. ఇది లూని రివర్ బేసిన్ అనేది, ఇది నార్మల్గా అన్నీ అరేబియన్ ఓషన్ కానీ బే ఆఫ్ బెంగాల్ కానీ వెళ్ళిపోతాయి కదా. ఇది మాత్రం ఏమవుతుందంటే రన్ ఆఫ్ కచ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా లూని రివర్ బేసిన్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద ఎఫిమెరల్ ఇన్లాండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్ వేర్ ద వాటర్ ఫ్లోస్ టువర్డ్స్ ద రన్ ఆఫ్ కచ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఓషన్ బాడీ. ఇంకా వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అయితే నైల్ రివర్ అనమాట. ఇట్ ఈస్ ట్రెడిషనల్ రికగ్నైజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రివర్. అదేమో బేసిన్ అయితే అమెజాన్ది, నైల్ అయితే లాంగెస్ట్ రివర్ అనమాట. ఇదంతా అవసరం లేదు. సో ఇంటూ విచ్ వాటర్ బాడీ డస్ ద నైల్ డ్రైన్? నైల్ రివర్ అనేది లాంగెస్ట్ కదా, అది ఏ దాంట్లో డ్రైన్ అవుతుందంటే మెడిటరేనియన్ సీకి డ్రైన్ అవుతుంది అనమాట. సో ఇది ఈజిప్ట్లో ఉంటుంది కదా నైల్ రివర్. సో గ్లోబల్ రివర్ రికార్డ్స్ చూద్దాము. సిమిలర్ టు అమెజాన్ బేసిన్ ఏదంటే విచ్ రివర్ హ్యాస్ ద లార్జెస్ట్ వాటర్ వాల్యూమ్ డిశ్చార్జ్ ఇన్ ద వరల్డ్? బేసిన్ డిశ్చార్జ్, ఈ డిశ్చార్జ్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే అమెజాన్ రివర్ అనమాట. ఇట్ క్యారీస్ మోర్ వాటర్ దాన్ ద నెక్స్ట్ 7 లార్జెస్ట్ రివర్స్ కంబైన్డ్.
accounting for roughly 20% of the world's total river flows in the oceans. Which river has the second largest basin area? ఫస్ట్ అయితే అమెజాన్ రివర్ది కదా, సెకండ్ అయితే కాంగో రివర్ అనమాట. ఏసీ అని గుర్తుపెట్టుకోండి, అమెజాన్ కాంగో రివర్. ఇది ఆఫ్రికాలో ఉంటుంది అనమాట. ఫార్మల్లీ దీన్ని జైర్ అనేవాళ్ళు. ఇది ఆఫ్రికాలో ఉంటుంది. ఇందాకది అమెజాన్ రివర్ సౌత్ అమెరికాలో ఉంది, ఇది ఆఫ్రికా. ఇది ఈజ్ ఆల్సో ద డీపెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. కాంగో రివర్ అనేది డీపెస్ట్, ఇంకా సెకండ్ లాంగెస్ట్ అనమాట. విచ్ రివర్ యాజ్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ నార్త్ అమెరికాలో అయితే మిసిసిపి, మిస్సౌరీ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ వరల్డ్లోని లార్జెస్ట్ రివర్ బేసిన్ ఏది? అమెజాన్ కదా. సో ఈ అమెజాన్ రివర్ అనేది ఏ ఓషన్లో డ్రైన్ అవుతుంది అంటే అట్లాంటిక్ ఓషన్. ఇందాక నైల్ రివర్ అయితే మనం ఏం చూసాము? మెడిటరేనియన్ సీ, NM. అమెజాన్ రివర్ అయితే అట్లాంటిక్ ఓషన్, AA. ఇండియన్ రివర్ బేసిన్స్లో ఇంపార్టెంట్ చూద్దాం. ఇది గంగా రివర్ బేసిన్ కదా, ఇందాక చూసాం కదా. లార్జెస్ట్ రివర్ బేసిన్ అనేది గంగా రివర్ అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బోత్ బై క్యాచ్మెంట్ ఏరియా కవరింగ్ 26% ఆఫ్ ద ఇండస్ ల్యాండ్ మాస్, ఇండియా ల్యాండ్ మాస్, అండ్ బై పాపులేషన్ కూడా. డిక్రీజింగ్ ఆర్డర్ రివర్ బేసిన్స్, ది ఫస్ట్ గంగా, సెకండ్ ఇండస్ అనమాట, సైజ్ బట్టి. గంగా ఫస్ట్, సెకండ్ ఇండస్, గోదావరి, కృష్ణ. దిస్ కవర్స్ టోటల్ catchment area falling within or directly impacting Indian territory. Which peninsula సౌత్ ఇండియన్ రివర్ యాజ్ ద లార్జెస్ట్ బేసిన్ అంటే ఇందాక చూసాం కదా గోదావరి, దాని తర్వాత కృష్ణ. ఫస్ట్ గోదావరి, సెకండ్ కృష్ణ. విచ్ రివర్ లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ అయితే గంగా బ్రహ్మపుత్ర డెల్టా. ఇది చాలా ఇంపార్టెంట్. గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్లో లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్, ఆల్సో నోన్ యాజ్ సుందర్బాన్ డెల్టా అని కూడా అంటాం అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రివర్ బేసిన్ అండ్ ద వాటర్ షెడ్? ఇది ఇంపార్టెంట్ అనమాట, కాన్సెప్చువల్ క్వశ్చన్. సో రివర్ బేసిన్ అంటే ఏంది, వాటర్ షెడ్ అంటే ఏంది? రివర్ బేసిన్ అంటే లార్జ్ స్కేల్ ఏరియా వేర్ ఆల్ ద సర్ఫేస్ వాటర్ డ్రైన్స్ ఇంటూ సింగిల్ మేజర్ రివర్ సిస్టమ్ లైక్ ద అమెజాన్ బేసిన్. వాటర్ షెడ్ అంటే a smaller localized unit of the land that drains water into a specific small stream, lake or wetland. Multiple watersheds make up the large river basin. చిన్న వాటర్ షెడ్ అంటే ఆ పర్టికులర్ ఏరియా వరకే ఉంటుంది వాటర్ షెడ్ అనమాట. అలాంటి వాటర్ షెడ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద రివర్, అదొక పెద్ద రివర్ బేసిన్ అవుతుంది అనమాట. విచ్ డిటర్మైన్ ద సైజ్ ఆఫ్ ద రివర్ బేసిన్ అంటే లోకల్ టోపోగ్రఫీ అనమాట. మౌంటైన్స్, హిల్స్ యాక్ట్ యాజ్ న్యాచురల్ జియోగ్రఫికల్ బౌండరీ డ్రైన్. అంటే ఇది మౌంటైన్స్ ఉంటాయి కదా, ఇలా మౌంటైన్స్, ఈ మౌంటైన్స్ వల్ల ఇది ఇటు ఫ్లో అవుతుంది, ఇటు ఫ్లో అవుతుంది కదా. సో న్యాచురల్ డివైడ్ లాగా ఉంటుంది అనమాట, డ్రైనేజ్ డివైడ్ అవుతుంది. దట్ ఛానల్స్ ఆల్ రెయిన్ అండ్ మెల్ట్ వాటర్ ఇన్ టు ద రివర్ సిస్టమ్. మౌంటైన్స్, హిల్స్, లోకల్ టోపోగ్రఫీయే డిటర్మైన్ చేస్తాం అన్నమాట సైజ్ ఆఫ్ ద రివర్ బేసిన్. సో ఇందాక మనం అనుకున్నాం కదా బ్రహ్మపుత్ర రివర్ది ఎంత ఉంటుంది లెంత్ అంటే 2900 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఈ బ్రహ్మపుత్ర గంగా రివర్ అనేది లాంగెస్ట్ రివర్ ఇన్సైడ్ ఇండియా అనమాట. కాకపోతే బ్రహ్మపుత్ర అనేది లాంగర్, ఓవరాల్గా చూసుకుంటే లాంగర్ బ్రహ్మపుత్ర అని. కాకపోతే ఇన్సైడ్ ఇండియాలో మాత్రం అది తక్కువగానే వెళ్తుంది కదా. సో అంటే 916 కిలోమీటర్స్ మాత్రమే అది ఇండియాలో వెళ్తుంది అనమాట. ఈ 2900 కిలోమీటర్స్లో ఓన్లీ ఇది. అదే గంగా అయితే 25 కిలోమీటర్స్ కదా. సో 25 కిలోమీటర్స్ ఇది 2900 కిలోమీటర్స్. అందులో 916 కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో వెళ్తుంది కాబట్టి తక్కువ ఉంటుంది అనమాట. సో గంగా, ఇండస్, నార్మల్గా అయితే ఇండస్ అనేది నేషనల్ రివర్ దేనికి, పాకిస్తాన్కి. గంగా అనేది నేషనల్ రివర్ ఇండియాకి అనమాట. సో గంగా, ఇండస్, గోదావరి, కృష్ణ, లాస్ట్కి బ్రహ్మపుత్ర అనమాట. ఇండియాలో గుర్తుపెట్టుకునే సీక్వెన్స్. గంగా, బ్రహ్మపుత్ర అనేది డెల్టా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా లార్జెస్ట్ అనమాట. అదే పెనిన్సులార్ది అయితే గోదావరి, కృష్ణ, మహానంది, నర్మదా. గోదావరి, కృష్ణ, మహానంది, నర్మదా అనమాట బేసిన్. ఇంకా కొన్ని టాపిక్స్ చూద్దాము. సో ఏం క్వశ్చన్ అడిగారంటే ఇక్కడ ఒకటి, విత్ స్టేట్ ఇన్ ఇండియా షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ 9 అదర్ నైబరింగ్ స్టేట్స్ అని అడిగారనమాట. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియా దేంతో షేర్ చేసుకుంటుంది బౌండరీ అలా అడుగుతారు. కంట్రీస్ ఏవేవి ఉన్నాయి దాని చుట్టూ అలా అడుగుతారు. ఇంకేం అడుగుతారంటే అంటే ఏ స్టేట్ దాని లోపలనే వేరే స్టేట్స్తోని ఎన్ని నైబరింగ్ స్టేట్స్తోని బౌండరీ షేర్ చేసుకుంటుందని కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి లైన్గా. ఫస్ట్ యూపీ అనమాట, ఉత్తరప్రదేశ్ మొత్తం 9 అనమాట. దాని తర్వాత ఏసీ గుర్తుపెట్టుకోండి, అస్సాం, ఛత్తీస్గఢ్ ఈ 2 7 అనమాట. దాని తర్వాత మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ మధ్యలో ఉండేది 5 అనమాట. మన ఫింగర్స్ 5 కదా, 5 అట్లా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత లాస్ట్కి బీహార్ అనమాట, బీహార్ 3 అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ ఎక్కువ పెద్దగా ఉంటుంది కదా, ఉత్తరప్రదేశ్ 9, అస్సాం ఇంకా ఛత్తీస్గఢ్ 7, మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, బీహార్ 3 అనమాట. అండ్ యూపీలోనే సోన్భద్ర అనే డిస్ట్రిక్ట్, ఈ ఒకటే డిస్ట్రిక్ట్ 4 స్టేట్స్తోని షేర్ చేసుకుంటుంది బౌండరీ. సో గుర్తుపెట్టుకోండి సోన్భద్ర యూపీ డిస్ట్రిక్ట్ అది 4 స్టేట్స్తోని షేర్ చేస్తుంది. ఇంకా ఏవేవి లీస్ట్ షేర్డ్ అంటే షేర్ చేస్తే బౌండరీ వేరే స్టేట్ అని కూడా అడగవచ్చు కదా క్వశ్చన్. సో సిక్కిం ఇంకా మేఘాలయ గుర్తుపెట్టుకోండి. ఇట్లా మేఘాలయ ఇక్కడ ఉంటుంది కదా, సిక్కిం ఇలా ఉంటుంది. సో అది సిక్కిం ఇంకా మేఘాలయ 1 స్టేట్తోనే ఓన్లీ 1 అదర్ స్టేట్తోనే షేర్ చేస్తుంది బౌండరీ, గుర్తుపెట్టుకోండి అది. ఇంకా స్టేట్స్ ఏవేవి ఇంటర్నేషనల్ బార్డర్స్ షేర్ చేసుకుంటాయి 3 కంట్రీస్తోని అంటే ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్, ఇంకొకటి సిక్కిం. మనకు సిక్కిం తెలుసు కదా ఇలా చిన్నగా ఉంటుంది. సిక్కిం ఇండియాలో అయితే 1 స్టేట్తోనే, కాకపోతే కంట్రీస్ అయితే 3 కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ కూడా అలానే 3 కంట్రీస్తోని, ఇంకా వెస్ట్ బెంగాల్ కూడా అలానే వెస్ట్ బెంగాల్. సో గుర్తుపెట్టుకోండి సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ ఈ 3 కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటాయి అన్నమాట. అదే మేఘాలయ ఇంకా సిక్కిం అయితే 1 అదర్ స్టేట్తో అంతే. ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్ టైప్స్లో కూడా అడుగుతారు అనమాట. ఇంకొకటి ఇలా అడిగారు, విత్ విచ్ కంట్రీ డస్ ఇండియా షేర్ లాంగెస్ట్ బౌండరీ అని అడిగారు అనమాట. ఏ దాంతో మనకు తెలుసు కదా, బంగ్లాదేశ్తో. సో బంగ్లాదేశ్తో లాంగెస్ట్ అనమాట, లాంగెస్ట్ బౌండరీ బంగ్లాదేశ్. సెకండ్ చైనా, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడ పైన చైనా ఉంటుంది. థర్డ్ పాకిస్తాన్, ఇక్కడ సైడ్ ఉంటుంది కదా పాకిస్తాన్. ఫోర్త్ ఏమో నేపాల్, ఫిఫ్త్ మయన్మార్, అండ్ 6th ఏమో భూటాన్. లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉండే అనమాట బౌండరీ షేర్. ఇప్పుడు అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగా అయింది కదా, సో లడాక్ ఆ ప్లేస్ విత్ బల్చిస్తాన్. సో అది ఇప్పుడు షేర్ చేయట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్తో షేర్ అయింది ఆఫ్ఘనిస్తాన్ది. అండ్ బంగ్లాదేశ్, ఇది ఒకటి బంగ్లాదేశ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 4096.7 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి. 4000 గుర్తుపెట్టుకోండి, 4000 బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఇలా వెళ్తుంది అనమాట. ఇలా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, మళ్ళీ ఇలా వస్తుంది నేపాల్, మయన్మార్, తర్వాత భూటాన్, లాస్ట్కి ఆఫ్ఘనిస్తాన్ అనమాట. సో ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 4000 ఏమో బంగ్లాదేశ్తోని. ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే ద నెంబర్ ఆఫ్ కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయని అడిగారనమాట. సో కోస్టల్ స్టేట్స్ అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, కోస్టల్ స్టేట్స్ 2 ఉంటాయన్నమాట. ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటే మధ్యలో ఉన్నవి, ఇట్లా దాని చుట్టూ 4 sides ల్యాండ్తోనే ఉన్న స్టేట్స్ అని ల్యాండ్ లాక్డ్ అంటారు. అదే కోస్టల్ అంటే కొంచెం ఇక్కడ ఓషన్ దగ్గర ఉన్నవి ఇవి అనమాట. ల్యాండ్ లాక్డ్ అంటే మధ్యలో ఉన్నవి ఇవి అని అడిగారనమాట. స్టేట్స్ యూటీస్ డిఫరెంట్గా గుర్తుపెట్టుకోండి. సో కోస్టల్ అయితే 9-4, ఇదేమో 5-2, ఇదేమో 2 ఈజీ ఢిల్లీ, చండీగఢ్.
యూటీస్ అనమాట ఇవి ల్యాండ్ లాక్వి, ఢిల్లీ, చండీగఢ్. ఈ 5 ఏది అంటే తెలంగాణ ఒకటి, తెలంగాణ పైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇది మధ్యప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా. సో ఈ 5 అనమాట. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కింద ఉంటుంది కదా, దానిపైన హర్యానా అండ్ జార్ఖండ్. ఈ 5 అనమాట, గుర్తుపెట్టుకోండి. 5 + 2 ల్యాండ్ లాక్డ్ అనమాట. కోస్టల్ అయితే 9, ఈ 9 గుర్తుపెట్టుకోకుండా ఈ 4 గుర్తుపెట్టుకోండి. 4 యూటీస్, ఇవి స్టేట్స్ అనమాట. 9, 4, 5, 2 కదా. సో ఈ 4 యూటీస్ ఏది కోస్టల్ అంటే అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పుడుచేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు, ఇదంతా ఒకటే. సో గుర్తుపెట్టుకోండి ల్యాండ్ లాక్డ్ ఏవి 5, 2 ఏమో ఢిల్లీ, చండీగఢ్ యూటీస్ అవి. 5 ఏంది ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్. అదే ఇది 4 యూటీస్ ఏవి కోస్టల్గా అంటే అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పుడుచేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు, ఇదంతా 4. సో 9 ఏవి, మిగతా 1 రిమైనింగ్ 1 అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ద నెంబర్ ఆఫ్ కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఎన్ని అని అడిగారు. కోస్టల్ స్టేట్స్ అడిగారు కాబట్టి 9 అనమాట ఆన్సర్. యూటీస్ అడిగి ఉంటే 4 అయ్యేది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణ షేర్స్ ఇస్ బౌండరీ విత్ డాష్ స్టేట్స్. తెలంగాణ ఎన్ని స్టేట్స్తోని బౌండరీ, ఇది తెలంగాణ జోగ్రఫీలో మళ్ళీ చూద్దాము. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి 4 కదా. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ కర్ణాటక, కింద ఏపీ కదా. డైరెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఇదేమో నార్త్ ఈస్ట్, ఇదేమో నార్త్, ఇది సౌత్ వెస్ట్, ఇదేమో మొత్తం సౌత్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ కవర్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఇన్ ఇండియా. మ్యాక్సిమం డిస్టెన్స్ ఏది కవర్ చేస్తుంది ఇండియాలో అంటే గంగా. ఇందాక చూసాం కదా గంగా ఫస్ట్, సెకండ్ లాంగెస్ట్ డిస్టెన్స్, సెకండ్ ఏది. సో మ్యాక్సిమం డిస్టెన్స్ లాంగెస్ట్ ఇది 25 కిలోమీటర్స్ ఇన్ ఇండియా. ఇది హిమాలయాస్లో స్టార్ట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ వరకు వెళ్తుంది కదా. దీనికంటే పెద్దది యాక్చువల్లీ బ్రహ్మపుత్ర, కాకపోతే అది 2900, కాకపోతే 916 కిలోమీటర్స్ మాత్రమే ఇండియాలో ఉంటుంది కాబట్టి అది తగ్గిపోతుంది అనమాట. లాంగెస్ట్ అయితే గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మద. గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్. ఇందాక బేసిన్స్ చూసాం కదా, బేసిన్స్ అయితే గంగా, ఇండస్, గోదావరి, కృష్ణ, ఇంకా లాస్ట్కి బ్రహ్మపుత్ర, అది బేసిన్. ఇది గంగాది ఎంత 25. ఇదేమన్నా ఇండస్ది ఎంత ఇండస్ది 2880, కాకపోతే ఇండియాలో 1114 కిలోమీటర్స్ కదా. బ్రహ్మపుత్ర యాక్చువల్గా 29, కాకపోతే 116. సో ఇక్కడ గంగా, గోదావరి, కృష్ణ, ఓన్లీ ఇక్కడ ఇండస్ ఒకటి లేదు అంతే. గంగా, గోదావరి, కృష్ణ, ఇంకా యమున, నర్మద యాడ్ అవుతుంది అంతే. లాంగెస్ట్ అయితే ఇది లాంగెస్ట్, ఇదేమో లార్జెస్ట్ బేసిన్ వైజ్. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏది అంటే ఇది ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే డాష్ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ టు అబ్జర్వ్ డిగ్రేడేషన్. ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్. అబ్జర్ప్టివ్ కెపాసిటీ అని వదిలేసేయండి అది. కానీ వేరే క్వశ్చన్ ఏం అడిగారంటే వాట్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ with its highest 278-meter dam is being built in which of the following states అని అడిగారు అనమాట. ఇది ఏంటంటే మనం ఇందాక చూసాం కదా తెహరీ డ్యామ్ అని. తెహరీ డ్యామ్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. సత్లెజ్ రివర్ అని చూసాం కదా, సారీ భగీరథి రివర్. సో ఇది అనేది లాంగెస్ట్ అని చూసాం కదా. ఎంత ఇది 260 కదా. 226 అయితే
మహాకరణంగల్ ప్రాజెక్ట్ హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. సో ఈ 260 ఏమో తెహరీ డ్యామ్, ఇది హైయెస్ట్ ఇప్పుడు ఉంది ప్రజెంట్. కాకపోతే కన్స్ట్రక్ట్ చేస్తున్నాను అనమాట లార్జెస్ట్ మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ అని అడిగారనమాట. అది ఎంత ఉందంటే ఇది ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ అయిపోయాక ఇది సెకండ్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఏది వస్తుందంటే దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎక్కడ దిబాంగ్ అంటే ఏంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. బ్రహ్మపుత్ర రివర్ది కదా బ్రాంచ్ ఇది. సో దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. 278 మీటర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అది 260 కదా, ఇది దానికంటే ఎక్కువ 18 మీటర్స్ అనమాట. 278 మీటర్స్. ఇది హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అవుతుంది అనమాట. సో పాసెస్ తెహరీ డ్యామ్ ఆఫ్టర్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అనమాట. అది బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏంది, బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, అది హిమాచల్ ప్రదేశ్లో 226 మీటర్స్ సత్లెజ్ రివర్. దాని తర్వాత ఇంకా క్వశ్చన్ ఏం అడిగారంటే రివర్స్ గురించి అడుగుతారనమాట. కోసి, ఘాగ్రా, గోమ్తి, చుర్ని, ఈ నేమ్స్ ఏ రివర్ రిలేటెడ్ అని అడిగారనమాట. మీకు తెలుసు కదా ఘాగ్రా ఇవన్నీ దేనికి రిలేటెడ్, గంగాకి రిలేటెడ్ అనమాట. కోసిని ఏమంటారు, సారో ఆఫ్ బీహార్ అంటారు కోసిని. ఘాగ్రా, గోమ్తి రెండు నేపాల్లో ఆరిజిన్ అవుతాయి కదా. చుర్ని ఇది కోసి అనేది బీహార్లో, ఈ మూడు గంగావి. ఈ చుర్ని అనేది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి ఆర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ అనమాట. The Kharif season largely coincides with that monsoon under which the cultivation of the tropical crops such as rice, cotton, jute, jowar, bajra and tar is possible అని అడిగారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఖరీఫ్ సీజన్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ అనమాట. ఖరీఫ్ అంటేనే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆన్సర్. సో ఇక్కడ ట్రాపికల్ క్రాప్స్ ఏవేవి గ్రో అవుతాయి అంటే రైస్, కాటన్, జూట్, జోవార్, బాజ్రా, రైస్, కాటన్, జూట్ ఇంకా టర్, ఇవన్నీ గ్రో అవుతాయి అన్నమాట. ఇంకే క్వశ్చన్ అడిగారంటే అయోధ్య టెంపుల్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అని అడిగారండి. యూపీలో ఉంది కదా ఇది అయోధ్య టెంపుల్, అది సరయూ రివర్ దగ్గర ఉంది. దాని వాటరే కదా దాని మీద చల్లారు కన్స్ట్రక్షన్ అయిపోయాక. ఇంకే క్వశ్చన్ అడిగారంటే ఇంకా జాగ్రఫీలో కొన్ని లొకేషన్ బేస్డ్ నేషనల్ పార్క్స్ అవి కూడా అడిగారు, అవి వేరే వీడియోలో చూద్దాము. ఇంకే క్వశ్చన్ అడిగారంటే స్మాలెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా వైజ్ స్మాలెస్ట్ స్టేట్ ఏది అని అడిగారనమాట. గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ గుర్తుపెట్టుకోండి. గోవా, సిక్కిం, త్రిపుర. గోవా, ఇక్కడ సిక్కిం ఇట్లా ఉంటుంది చిన్నగా, సిక్కిం అండ్ త్రిపుర ఈ మూడు చిన్నగా ఉంటాయి అనమాట. జిఎస్టీ అని గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ చిన్నగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. విచ్ లాటిట్యూడ్ డివైడ్స్ ద కంట్రీ ఇంటూ ఆల్మోస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ అని అడిగారనమాట. ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్స్కి డివైడ్ చేసేది ఏదంటే 23.5 నార్త్ లాటిట్యూడ్. దాన్ని ఏమంటాం మనం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం అనమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. పాసెస్ త్రూ విచ్ స్టేట్స్ అని అడుగుతారు కదా. సో గ్రూమ్, కాజ్, వాట్. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. విత్ సిటీ ఈజ్ నియరెస్ట్ అంటే త్రిపురాది ఉదయ్పూర్ సిటీ అనేది నియరెస్ట్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట, 23.5 డిగ్రీ నార్త్. అదే ఇది ఐఎస్టీ అయితే దేని పాస్ అయితే అమ్కోవా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏపీ. ఇక్కడ సిమిలర్ రెండిట్లో పాస్ అయ్యేది ఏది అంటే ఈ రెండు కదా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. గుర్తుపెట్టుకోండి. ఇది 5, 8 ఇది.
ఐఎస్టీకి గ్రీన్విచ్ దానికి 5.5 hours డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మొత్తం ఇండియాలో 30 degrees మెయిన్ల్యాండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 hours డిఫరెన్స్. దాని తర్వాత ఇంకే క్వశ్చన్స్ అడిగారంటే ద రివర్ నర్మదా హ్యాజ్ ఇట్ సోర్స్ ఎట్. రివర్ నర్మదా రివర్ ఉంది కదా, నర్మదా రివర్ హ్యాజ్ ఇట్ సోర్స్ ఎట్ ఎక్కడ అని అడిగారు. అమర్కంటక్. ఈ అమర్కంటక్లో సోన్ రివర్ది కూడా ఉంటుంది. అర్రా పాట్నా దగ్గర ఉన్న అర్రా దగ్గర కలుస్తుంది కదా గంగాతోని. సో ఈ నర్మదా రివర్ది ఇంకా స్పెషాలిటీ అనేది రిఫ్ట్ వ్యాలీ, ఇది వింధ్యా సత్పురాక్ మధ్యలో ఇట్లా రిఫ్ట్ వ్యాలీ కదా ఇది నర్మదా. ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే అమర్కంటక్ ప్లాట్యూ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది ఈ సత్పురాలో అమర్కంటక్ ప్లాట్యూ మైక్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇది. సో క్రాప్ రొటేషన్ అంటే ఏంటి అని కూడా అడిగారు అనమాట. వాట్ ఈస్ క్రాప్ రొటేషన్ అని. క్రాప్ రొటేషన్ అంటే గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్లీ. ఒక సీజన్లో ఒక క్రాప్ వేసి ఇంకో సీజన్లో వేరే క్రాప్ వేయడంని, రొటేట్ చేయడంని క్రాప్ రొటేషన్ అంటారు అనమాట. విచ్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ బోత్ టైగర్స్ అండ్ లయన్స్ అంటే ఇండియా. ఇండియాలోనే ఓన్లీ కంట్రీ టైగర్స్ ఇంకా లయన్స్ ఉన్నాయని. సో గుర్తుపెట్టుకోండి. హిమాలయాస్లో లాంగెస్ట్ రేంజ్ ఏంటి అని అడిగారు. పిర్పంజల్ రేంజ్ అనమాట. పిర్పంజల్ రేంజ్ అనేది లాంగెస్ట్ రేంజ్ అనమాట. హిమాలయస్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ప్లాట్యూస్ మీద, హైయెస్ట్ పీక్స్ మీద అడుగుతారు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా రివర్స్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, కంపల్సరీ చదవాలి. ఇంకా అగ్రికల్చర్లో ఎకనామిక్ ఇంకా జాగ్రఫీ రిలేటెడ్ అడుగుతారు కదా. అగ్రికల్చర్లో హైయెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ అలా అడుగుతారు. ఇంకా సీజన్స్, క్రాప్స్ ఇట్లా ఇందాక అడిగారు కదా, సౌత్ వెస్ట్ మాన్సూన్ అలాంటివి అడుగుతారు. వాట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైవే టనల్ ఏది అని అడిగారు. ఇది అటల్ టనల్. దీని రిలేటెడ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అటల్ టనల్ గురించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే యమునా అంట. యమునా రివర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తారు? ఎర్త్ క్వేక్ది మ్యాగ్నిట్యూడ్ రిచ్ మ్యాన్ గుర్తుపెట్టుకోండి, రిచ్ మ్యాగ్నిట్యూడ్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఓవర్, దాకా చూసాం కదా నర్మదా తాపి. సర్దార్ సరోవర్ ఏమో ఇక్కడ. సర్దార్ సరోవర్ నర్మదా రివర్ మీద. వాట్ ఈస్ బ్రహ్మపుత్ర నోన్ యాజ్ ఇన్ టిబెట్లో బ్రహ్మపుత్ర అని ఏమని పిలుస్తారు? యార్లాంగ్ జాంగ్పో అని పిలుస్తారు, అంటే ప్యూరిఫైయర్ అని. సారీ, టిబెట్లో అయితే ఓన్లీ సాంగ్పో అని పిలుస్తారు. టిబెట్లో ఓన్లీ సాంగ్పో. యార్లాంగ్ సాంగ్పో అని కూడా ఇచ్చారు. సో గుర్తుపెట్టుకొని టిబెట్లో ఓన్లీ సాంగ్పో అని పిలుస్తారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా ఏది అని అడిగారు. హిమాచల్ ప్రదేశ్లో ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా అని అడిగారు. గోదావరి కదా. లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ గోదావరి, సెకండ్ కృష్ణ. వైడెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అంట. వైడెస్ట్ కానీ ఇంకా బేసిన్ ఎక్కువ ఉండేది మొత్తం అమెజాన్ రివర్దే అనమాట. సో వైడెస్ట్ కూడా అమెజాన్ రివరే. వాట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా అంటే సుందర్బాన్. ఇందాక చూసాం కదా, గంగా బ్రహ్మపుత్ర, దాన్ని సుందర్బాన్ డెల్టా అని కూడా అంటారు. సో అది వరల్డ్స్లోనే లార్జెస్ట్ డెల్టా, అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెల్టా కూడా అదే. వాట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? వాటర్ ఫాల్స్ మీద కూడా అడుగుతున్నట్టున్నారు బాగానే. శివసముద్రం అనమాట. శివసముద్రం అనేది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే కావేరీ రివర్ దగ్గర ఉంటుంది అనమాట శివసముద్రం అనేది. మనం కావేరీ రివర్ గురించి చూస్తే ఇంపార్టెన్స్. సో కావేరీ రివర్ ఇక్కడ కింద ఉంటుంది కదా, ఇది కర్ణాటకలోని బ్రహ్మగిరి హిల్స్ దగ్గర ఒరిజిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కావేరీ రివర్ ఎక్కడ ఒరిజిన్ అవుతుంది అంటే కర్ణాటకలోని బ్రహ్మగిరి హిల్స్ దగ్గర.
ఇది 2 క్యాచ్మెంట్ ఏరియాస్, అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా, లోవర్ క్యాచ్మెంట్ ఏరియా 2 ఉంటాయి కదా. అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంటుంది. లోవర్ క్యాచ్మెంట్ ఏరియా నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి. ఇది స్పెషాలిటీ గుర్తుపెట్టుకోండి. ఇదేమో సమ్మర్లో, ఇదేమో వింటర్లో. సో ఇయర్ లాంగ్ ఉంటుంది అనమాట. త్రూ అవుట్ ద ఇయర్ వాటర్ అనేది ఉంటుంది దీనివల్ల. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి శివ సముద్రం వాటర్ ఫాల్స్. ఇది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ ఇది. దీని ట్రిబ్యూటరీస్ కూడా గుర్తుపెట్టుకోండి. కాబిని, భవానీ, అమరావతి, హేమావతి. ఇది అడిగినట్టున్నారు ఈ క్వశ్చన్ కూడా. ఈ నేమ్స్ ఇచ్చి దేని ట్రిబ్యూటరీస్ అని అడుగుతారు అనమాట. సో అమరావతి మనకు తెలుసు కదా, ఏపీలో ఉంది. సో అమరావతి, హేమావతి, భవానీ, కాబిని, ఇవన్నీ కావేరి. సో కావేరికి చెప్పండి ఒకసారి ఇంపార్టెన్స్. కావేరి అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది? కర్ణాటకలోని బ్రహ్మగిరి హిల్స్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. దానికి అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా, లోవర్ క్యాచ్మెంట్ ఏరియా. అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి, లోవర్ క్యాచ్మెంట్ ఏరియా అనేమో నార్త్ ఈస్ట్ నుంచి. ఇది సమ్మర్లో, ఇది వింటర్లో. సో దీనివల్ల ఇయర్ లాంగ్ ఉంటుంది ఇది. ఇంకా ఇక్కడ ఈ కావేరీ రివర్లోనే శివ సముద్రం వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇది ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. దీని ట్రిబ్యూటరీస్ ఏవి? కాబిని, భవానీ, అమరావతి, ఇంకా హేమావతి. విచ్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ హిమాలయాస్లో ఏ రివర్ ఆరిజినేట్ అయింది అని అడిగారు. సో జేలం, చీనాబ్రా అంటే ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ ఆరిజిన్ అయ్యాయి కదా అక్కడ. సత్లెజ్, ఇలా ఇవన్నీ దీనికి ట్రిబ్యూటరీస్ అవన్నీ అక్కడ ఆరిజినేట్ అయినట్టే కదా. హిమాలయన్వి పెరెన్నియల్ అంటారు. నాన్ హిమాలయన్ మిగతా పెనిన్సులర్ అన్నీ సీజనల్ అనమాట. అవి డిఫరెన్స్ తెలుసు కదా హిమాలయన్ రివర్స్కి, పెనిన్సులర్ రివర్స్కి. హిమాలయన్ రివర్స్ హిమాలయన్స్ నుంచి ఆరిజినేట్ అవుతాయి కదా. సో ఇవి ఇయర్ లాంగ్ ఉంటాయి. సో పెరెన్నియల్ ఇవి యాంటీసిడెంటల్ కొన్ని ఉంటాయి అనమాట. యాంటీసిడెంట్ ఎగ్జాంపుల్ ఏవి అంటే ఘాగ్రా, సత్లెజ్, కోసి ఇదనమాట. ఇంకా డెండ్రైటిక్ ప్యాటర్న్లో వెళ్తాయి అనమాట ఇవి. ఇలా డెండ్రైటిక్ ప్యాటర్న్లో ఉంటాయి ఇవి. ఇది లాంగ్ కోర్స్ ఉంటుంది. దీనిది మియాండర్స్ ఫామ్ చేస్తాయి. లార్జ్ బేసిన్ ఉంటుంది. యంగ్ ఉంటుంది. ఇది యూత్ఫుల్ ఉంటుంది. యాక్టివ్ డీప్ వ్యాలీస్ ఫామ్ అవుతుంది. అదే పెనిన్సులర్ రివర్స్కి అయితే సీజనల్ ఉంటుంది. ఇవి సూపర్ ఇంపోజ్డ్. దీని ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే షేప్ ట్రెల్లీస్ కానీ, రాడికల్ కానీ, రెక్టాంగులర్ కానీ ఉంటుంది. స్మాల్ కోర్స్ ఉంటుంది. ఫిక్స్డ్ కోర్స్ ఉంటుంది అనమాట. ఇలా మియాండర్స్ ఎక్కువ ఫామ్ చేయవు. లెస్ ఆర్ నో మియాండర్స్ ఫామ్ చేస్తుంది. స్మాలర్ బేసిన్స్ ఉంటాయి. ఓల్డ్ రివర్ అనమాట ఇది. విత్ గ్రేడెడ్ ప్రొఫైల్. ఇది వెల్ అడ్జస్టెడ్ వ్యాలీస్ ఉంటాయి. ఇక్కడ డీప్ వ్యాలీస్ ఉంటాయి కదా, ఇక్కడ వెల్ అడ్జస్టెడ్ వ్యాలీస్ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్? ఇందాక చూసాం కదా ఖరీఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్ ఏం చూసాం? సౌత్ వెస్ట్ మాన్సూన్ చూసాము. ఇంకా ఈ క్రాప్స్ చూసాము. ట్రాపికల్లో అయితే రైస్, కాటన్, బాజ్రా, జోవార్ చూసాం కదా. ఇంకా మేజ్. సో రైస్ ఇక్కడ ఆన్సర్ ఆప్షన్స్లో అయితే ప్యాడీ, మేజ్ అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ రిసీవ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్? హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ద వరల్డ్ మౌసిండ్రమ్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మౌసిండ్రమ్. సో మౌసిండ్రమ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ అనమాట. ఇది రికార్డ్ హైయెస్ట్ రెయిన్ఫాల్. దీన్ని అఫీషియల్గా వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్గా పిలుస్తారు అనమాట. అఫీషియల్గానే పిలుస్తారు వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్లో. ఇది ఎక్కడ ఉంది? మౌసిండ్రమ్ మేఘాలయలో ఉందన్నమాట. ఇది మేఘాలయలో ఖాసీ హిల్స్లో ఉంది. ఇది చిరుపుంజిని ఓవర్టేక్ చేసింది అనమాట మౌసిండ్రమ్ అనేది. గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్లో మనకి చిరుపుంజి కూడా ఇస్తారు. సో చిరుపుంజిని ఓవర్టేక్ చేసింది ఏదంటే మౌసిండ్రమ్ అనమాట. వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మాన్సూన్ రివర్స్ ఇన్ ఇండియా అప్రాక్సిమేట్లీ
ఎప్పుడు వస్తుంది అంటే జూన్ టు సెప్టెంబర్ కదా. మాన్సూన్ ఎప్పుడు అరైవ్ అవుతుంది? జూన్లో. ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు. సో ఏం క్వశ్చన్ అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఒరిజినేటెడ్ రాకస్థల్ నియర్ మానసరోవర్. సో రాకస్థల్ అని బొకర్చు పాస్ అయితే ఇండస్ రివర్ కదా, అదే రాకస్థల్ అయితే సత్లజ్ రివర్ అనమాట. సో ఈ సత్లజ్ రివర్ అనేది రాకస్థల్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ రాకస్థల్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. ఇలా వస్తుంది కదా హిమాచల్ ప్రదేశ్ నుండి ఇట్లా. సో షిప్కిలా పాస్ నుండి ఎంటర్ అవుతుంది అనమాట హిమాచల్ ప్రదేశ్కి ఇట్లా వెళ్తుంది. సో ఈ ఎంట్రీ పాయింట్ షిప్కిలా పాస్, ఇది ఇంపార్టెంట్ మౌంటైన్ పాస్ గుర్తుపెట్టుకోండి. సో బుకర్చు పాస్ దగ్గర రాకస్థల్ దగ్గర ఏది ఆరిజిన్ అవుతుంది అంటే సత్లజ్ రివర్ అనమాట. సో ఒకసారి ఇలా చూద్దాము. ఇండస్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే మానసరోవర్ దగ్గరనే ఆరిజిన్ అవుతుంది, బొకర్చు పాస్ దగ్గర. బొకర్చు పాస్ టిబెట్ అనమాట. ఇవన్నీ మానసరోవర్, ఇవన్నీ టిబెట్ ఆరిజిన్ ఇది. దాని వేదిక్ నేమ్ కూడా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు అడుగుతారు వేదిక్ నేమ్ కూడా. ఇంకేం అడుగుతారంటే దాని దగ్గర ఏమైనా డ్యామ్ కానీ దాని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయేమో అలా అడుగుతారు. సో ఇండస్ రివర్ అనేది మానసరోవర్ దగ్గరనే ఆరిజిన్ అవుతుంది, బొకర్చు పాస్ బొకర్చు దగ్గర. అండ్ దాని వేదిక్ నేమ్ కూడా ఇంపార్టెంట్. అన్నీ ఒకసారి వేదిక్ నేమ్స్ చూద్దాం. సో ఇండస్ అనేది ఇక్కడ ఆరిజిన్ అవుతుంది. సత్లజ్ రివర్ ఎక్కడ ఇందాక చూసాం కదా రాకస్థల్ టిబెట్లో ఆరిజిన్ అవుతుంది. రావి రివర్ ఏమో రోహతంగ్ పాస్. బియాస్ ఏమో బియాస్కుండ్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర. ఈ రెండు దగ్గర ఉంటాయి అన్నమాట రోహతంగ్ పాస్ దగ్గరనే. జేలం చినాబ్ కదా, ఫస్ట్ది జేలం, సెకండ్ది చినాబ్ కదా. సో విత్ ఇన్ ద ఇండియాలో ఉండేది ఏదంటే బియాస్ అనమాట. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏదంటే చినాబ్ కదా. సో చంద్రబాగా 2గా ఉంటుంది కదా. సో ఇది చినాబ్ అనేది బారాలచ్చ పాస్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. అండ్ జీలం అయితే వెరీనాగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెరీనాగ్ స్ప్రింగ్ దగ్గర ఆరిజిన్ అవుతుంది అనమాట. సో ఈ ఆరిజిన్స్ అని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వేదిక్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఇండస్ నేమ్ అంటాము, సింధు అంటాము. ఇది ఎస్ కదా, దీన్ని కూడా ఎస్ ఉంటుంది అనమాట సత్లజ్ది. శుతుద్రి. రావి అంటే బాయ్ నేమ్ కదా, సో పురుష్నిలా అన్న ఐరావతి అన్న పిలుస్తారనమాట. సో ఇప్పట్లో గుర్తుపెట్టుకోండి, రావి ఐరావతి పురుష్ని. ఇది ఎస్ అనమాట. శుతుద్రి. బియాస్ అయితే విపాస. చీనాబ్ అయితే అసికిని. జేలం అయితే బిటస్తా. విత్ జైలం అని జైల్లో విత్ జైల్ అని గుర్తుపెట్టుకో. చీనాబ్ అయితే అసికిని. బియాస్ అయితే విపాస. చీనాబ్ అసికిని, ఏసీ గుర్తుపెట్టుకోండి, చీనాబ్ అసికిని. సో ఇక్కడ సత్లజ్ రివర్ దగ్గర ఏది ఉంటుందని చూసాం, బాక్రానంగల్ ప్రాజెక్ట్, హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ కదా, 226 meters. అదే ఇండస్ది మేజర్ సివిలైజేషన్ ఇండస్ రివర్ దగ్గరే ఉంది కదా. రావి రివర్ది ఏంది అంటే ఈ రావి రివర్ పురుష్నిల ఐరావతి అంటారు కదా. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ 10 kings జరిగాయి. దసరా రాజన్ ఎక్కడ జరిగింది ఆ బ్యాటిల్ అంటే 10 kings, బ్యాటిల్ ఆఫ్ 10 kings అంటే రావి రివర్ దగ్గర. ఇంకా ఈ బియాస్ దగ్గర ఓన్లీ రివర్ ఇన్ ఎంటైర్ ఇండియాలో ఉండేది బియాస్ కదా. చీనాబ్ అయితే లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఓన్లీ ఇండియాలో ఉండేది బియాస్. జీలం అయితే బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్. విత్ జైల్ హైడ్ అవుతున్నాడు, జైల్లో ఉండకుండా హైడాస్పస్. హైఫసిస్ అయితే బాయ్ బియాస్. హైఫసిస్ కానీ పిపాసా కానీ బియాస్ అనమాట. హైడాస్పస్ అయితే జీలం అనమాట. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అంటే అలెగ్జాండర్కి పోరస్కి మధ్యలో జరిగిన బ్యాటిల్ అనమాట. సో 10 kings ఏమో రావి రివర్ దగ్గర, అలెగ్జాండర్కి పోరస్కి మధ్యలో హైడాస్పస్ జరిగింది. జీలం రివర్ దగ్గర హైడాస్పస్ పిటస్తా అంటారు.
ఇంకా వాట్ ఈస్ ద వరల్డ్లోనే స్మాలెస్ట్ కంట్రీ ఏదైనా అడిగారనమాట. ఏరియా వైజ్ స్మాలెస్ట్ కంట్రీ ఏది అంటే లార్జెస్ట్ అయితే రష్యా, స్మాలెస్ట్ అయితే వాటికన్ సిటీ. ఇక్కడ ఇంకా పోప్ రూల్ చేస్తారనమాట. సో వాటికన్ సిటీ ఏరియా వైజ్. అదే పాపులేషన్ వైజ్ అయితే లార్జెస్ట్ అయితే ఇండియా, స్మాలెస్ట్ అయితే ఇది వాటికన్. కాంటినెంట్ అయితే లార్జెస్ట్ ఏంటి అంటే ఏషియా, చిన్నది ఆస్ట్రేలియా. నాకు తెలుసు కదా, ఆస్ట్రేలియా ఓషియానియా అంటారు. ఓషన్ ఏది పెద్దది అంటే పెసిఫిక్, చిన్నది ఆర్క్టిక్. ఆర్క్టిక్ చిన్నది, పెసిఫిక్ చాలా పెద్దది. ఏషియాలో స్మాలెస్ట్ ఏది అంటే మాల్దీవ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. పెసిఫిక్ పెద్దది, ఆర్క్టిక్ చిన్నది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద జేలం రివర్. జేలం రివర్ దగ్గర ఏది లొకేట్ అయ్యింది అని అడిగారు అనమాట. జేలం రివర్. సో జేలం రివర్ అనేది ఇక్కడ ఒరిజిన్ అయింది వెరీనాగ్ స్ప్రింగ్ దగ్గర, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర కదా. సో దాని దగ్గర ఏమున్నట్టు శ్రీనగర్ ఉన్నట్టు, శ్రీనగర్ సిటీ దాని దగ్గర ఉన్నట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి. శ్రీనగర్ నుంచే ఇది జేలం అనేది అక్కడ ఆరిజిన్ అయినట్టు. హైదరాబాద్లో అయితే మూసీ రివర్ కదా, లైఫ్ లైన్ ఆఫ్ ద సిటీ. కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ ఇది మూసీ రివర్ అనేది, కృష్ణ. అదే విజయవాడలో కృష్ణ. ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ ఆగ్రా, అక్కడ ఏ రివర్ ఫ్లో అవుతున్నట్టు యమునా రివర్. ఇందాక చూసాం కదా యూపీలో సరయూ రివర్, అది అయోధ్య దగ్గర. కోల్కతాలో హూగ్లీ రివర్, కోల్కతా హూగ్లీ. ఇది గంగా డిస్ట్రిబ్యూటరీ కదా హూగ్లీ అనేది. హౌరా బ్రిడ్జ్ ఇక్కడే ఉంటుంది, కోల్కతా వెస్ట్ బెంగాల్లో. అహ్మదాబాద్ గుజరాత్లో సబర్మతి రివర్, అక్కడనే ఆశ్రమం ఉంటుంది కదా. కథక్లో ఒడిస్సాలో మహానంది రివర్ ఉంటుంది కదా. CRRI ఉంటుంది అక్కడ. ఇంకా రైస్ రీసెర్చ్ చూసాం కదా. ఇంకా సూరత్, నర్మదా తాపి కదా. సో ఈ తాప్తి అనేది సూరత్ దగ్గర ఉంటుంది. సో ఇది ఫేమస్ ఫర్ టెక్స్టైల్స్ కానీ డైమండ్ హబ్ ఇన్ గుజరాత్ ఇది కదా. లక్నోలో గోమ్తి రివర్, సిటీ ఆఫ్ నవాబ్స్ అంటారనమాట ఈ లక్నోని. సో గోమ్తి రివర్ ఎక్కడ లక్నో నుంచి ఫ్లో అయ్యేది గోమ్తి రివర్ అనమాట. సో ఇందాక చూసాం కదా మనము అలెగ్జాండర్కి పోరస్కి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ ఎక్కడ జరిగింది, జేలంలో అని. సో దానిది ఇయర్ కూడా ఇంపార్టెంట్ కదా, 326 BC అనమాట. ఈ జేలంది ఏంది స్పెషాలిటీ అంటే ఓన్లీ రివర్ ఇన్ కాశ్మీర్ వ్యాలీ నావిగేట్ చేయొచ్చు అనమాట. శ్రీనగర్స్కి టూరిజంకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది, అందుకే జేలం రివర్. ఇండస్ రివర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇందాక చూసాం కదా రిచర్ స్కేల్ దేనికోసం, మ్యాగ్నిట్యూడ్ కోసం. అది అడిగారు కదా ఇందాక స్కేల్ గురించి. ద వేవ్స్ ఇప్పుడేం అడిగారంటే ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ అండ్ ఎర్త్ క్వేక్స్ ఆర్ మెజర్డ్ యూజింగ్. వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా ఎర్త్ క్వేక్ అప్పుడు, ఆ వేవ్స్ మెజర్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామని అడిగారనమాట. సీస్మోగ్రాఫ్. రిచర్ స్కేల్ ఏమో మ్యాగ్నిట్యూడ్ అనమాట, అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ చేశారు అని అది. అదే సీస్మోగ్రాఫ్ అయితే వేవ్స్, ఎర్త్క్వేక్ది వేవ్స్ ఉంటాయి కదా పీక్, అవి దాన్ని మెజర్ చేస్తుంది. అదే మర్సిల్లీ అయితే ఇంటెన్సిటీ అనమాట, ఇంటెన్సిటీ అనమాట. ఇంటెన్సిటీ అంటే విజిబుల్ డ్యామేజ్ ఇది. సో విజిబుల్ డ్యామేజ్ ఏది మెజర్ చేస్తుందని కూడా అడగవచ్చు అనమాట. మర్సిల్లీ ఇంటెన్సిటీ, విజిబుల్ డ్యామేజ్. సేస్మోగ్రాఫ్ అయితే ఎర్త్క్వేక్ వేవ్స్. ఇక్కడ ఇంకా ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే హైగ్రోమీటర్ ఇచ్చారనమాట. హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీ అనమాట, వాటర్ ఎంత ఉంది ఎయిర్లో అని, వాటర్ కంటెంట్. యానిమోమీటర్ అంటే విండ్ స్పీడ్ ఆఫ్ ద విండ్ చెప్పేది యానిమోమీటర్ అనమాట. బారోమీటర్ అంటే ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఇది ఎవరు కనుక్కున్న బారోమీటర్ అంటే టార్సలీ.
ఆల్టోమీటర్ అంటే నేమ్లోనే ఉంది కదా ఆల్టిట్యూడ్. ఫాథోమీటర్ అంటే డెప్త్ ఆఫ్ ద ఓషన్. ఇది ఇంపార్టెంట్. డెప్త్ ఆఫ్ ద ఓషన్ సౌండ్ వేవ్స్ బట్టి మనము కనుక్కుంటాం అనమాట. సోనార్ ప్రిన్సిపల్ ఇది. ఫాథోమీటర్ గుర్తుపెట్టుకోండి. ఓషన్ డెప్త్ ఎంత ఉంది అని మనము ఏ ప్రిన్సిపల్ ద్వారా అంటే సోనార్ ప్రిన్సిపల్. ఫాథోమీటర్. ఆల్టోమీటర్ అంటే ఆల్టిట్యూడ్. బారోమీటర్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. యానిమోమీటర్ అంటే స్పీడ్ ఆఫ్ ద విండ్. హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీ అంత ఉంది వాటర్ కంటెంట్ ఎయిర్లో అని. మర్సిలీ అయితే ఇంటెన్సిటీ, విజిబుల్ డ్యామేజ్. సిస్మోగ్రాఫ్ అయితే వేవ్స్. ఇంకా రిచర్ స్కేల్ అయితే మ్యాగ్నిట్యూడ్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే ద సిటీ పాపులర్లీ నోన్ యాజ్ ద మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా. మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్. ఈ మ్యాంచెస్టర్ ఆఫ్ ద ఇండియా అని పిలుస్తారు కదా ఒకదాన్ని. అది ఏ రివర్ బ్యాంక్ దగ్గర ఉంది అని అడిగారు. ఆ రివర్ నేమ్ అడిగారు అనమాట. సో మనకి మ్యాంచెస్టర్ ఆఫ్ ద ఇండియా అంటే ఏదో తెలిసి ఉండాలన్నమాట. సో మ్యాంచెస్టర్ ఆఫ్ ద ఇండియా ఏది అంటే అహ్మదాబాద్ అనమాట. అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ని మ్యాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. దాని దగ్గర ఫ్లో అయ్యే రివర్ సబర్మతి. ఇందాక చూసాం కదా, సబర్మతి రివర్ గుజరాత్లో ఉంటుంది. అహ్మదాబాద్, గుజరాత్. అదే మ్యాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అయితే తమిళనాడు, కోయంబత్తూర్ అనమాట. అదే మ్యాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అయితే కాన్పూర్, యూపీ. కాన్పూర్, యూపీ నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో అయితే తమిళనాడు, కోయంబత్తూర్. అండ్ మొత్తం ఓవరాల్ ఇండియాలో ఇదైతే అహ్మదాబాద్, గుజరాత్ అనమాట. ఈ సబర్మతి ఆశ్రమం ఉంది కదా, ఇది అహ్మదాబాద్లో ఉంటుంది. గంగా అనేది వారణాసి, కాన్పూర్, పాట్నా ఈ ఏరియాస్లో ఉంటుంది కదా. హోలియెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఇది అంటే ఇదే అనమాట. అండ్ నర్మదా రివర్, నర్మదా తాప్తి అని చూసాం కదా, సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంటుంది ఇక్కడ నర్మదా రివర్ దగ్గర. ఈ నర్మదా రివర్ దేని నుంచి ఫ్లో అవుతుంది అంటే జబల్పూర్, భరూచ్. ఈ నర్మదా రివర్ మీదనే దువందర్ వాటర్ ఫాల్స్. ఇందాక కర్ణాటక కావేరీ రివర్ చూసాం కదా, దానిలో ఏ వాటర్ ఫాల్స్ సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఏది అని చూసాము. కావేరీ రివర్ దగ్గర శివ సముద్రం వాటర్ ఫాల్స్ అని చూసాం కదా. అదే ఈ నర్మదా దువందర్ ఫాల్స్ అనమాట. ఇది దురందర్ గుర్తుపెట్టుకోండి. నర్మదా నేమ్ దురందర్ అని గుర్తుపెట్టుకోండి. నర్మదా రివర్ దగ్గర దురందర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి జబల్పూర్లో. సో ఈ జబల్పూర్లో దురందర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో భరూచ్ కూడా అక్కడే ఉంటుంది నర్మదా రివర్ దగ్గర. ఇంకా తాప్తి రివర్, ఇది నర్మదా, ఇది తాప్తి కదా, తాప్తి. సో ఈ నర్మదా రివర్ దురందర్ వాటర్ ఫాల్స్ గుర్తుపెట్టుకోండి, జబల్పూర్లో ఉంటుంది. ఇంకొకటి ఏంది భరూచ్. ఈ తాప్తి ఇది సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా ఉంటుంది ఇక్కడ. తాప్తి రివర్ది ఏంది సూరత్. మేజర్ డైమండ్స్ టెక్స్టైల్ సిటీ అనమాట. డైమండ్ సిటీ ఏది అంటే సూరత్ అనమాట. సో మ్యాంచెస్టర్ అంటే అహ్మదాబాద్, గుజరాత్. నార్త్లో అయితే కాన్పూర్, యూపీ. సౌత్లో అయితే తమిళనాడు, కోయంబత్తూర్. నో రైల్వే స్టేషన్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ నో రైల్వే స్టేషన్ అంటే ఆన్సర్ సిక్కిం అనమాట. సిక్కింకి రైల్వే స్టేషనే లేదంట, గుర్తుపెట్టుకోండి. విచ్ స్టేట్ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్? ఒడిస్సా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ ఏది అంటే ఒడిస్సా. విచ్ స్ట్రైట్ సపరేట్ శ్రీలంక ఫ్రమ్ ఇండియా? ఇండియాకి శ్రీలంకలో సపరేట్ అయ్యే స్ట్రైట్ ఏదంటే పాలక్ స్ట్రైట్. అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారు. మహారాష్ట్రలో ఉంటుంది కదా అజంతా కేవ్స్. ఔరంగాబాద్లో ఉంటుంది. ఔరంగాబాద్, అజంతా కేవ్స్ ఔరంగాబాద్. వూలర్ లేక్ లొకేషన్ ఎక్కడ అంటే వూలర్ లేక్ ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. జీలం రివర్ దగ్గరనే. జేలం, శ్రీనగర్, వూలార్ ఇవన్నీ క్వశ్చన్స్ ఎలాగో అడగవచ్చు. జేలం రివర్ శ్రీనగర్ దగ్గర ఉండొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేషన్ అడగవచ్చు. లేకపోతే వూలార్ లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్, అది గుర్తుపెట్టుకోండి. సాల్ట్ వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్ లేక్ శ్రీనగర్లో ఉంటుంది. లేకపోతే జీలం రివర్, ఇలాంటివన్నీ కనెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట.
వాట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద హిమాలయాస్ని ఏమంటారంటే శివాలిక్ అనమాట. కేఎల్ఎస్ కారకోరం, లడాక్, జాన్స్కర్ ఏమో ట్రాన్స్ హిమాలయాస్ కదా. తర్వాత గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్, శివాలిక్ కదా. గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు, లెసర్ హిమాలయాస్ని హిమాచల్ అంటారు. ఈ శివాలిక్ అంటే అవుటర్ హిమాలయాస్ అనమాట. ఇట్లా సౌత్లో అంటే హిమాలయాస్ ఇవి కదా, ఈ సౌత్లో అంటే ఈ శివాలిక్ అనేది యంగెస్ట్ అనమాట అన్నిటికంటే. సౌతర్న్ మోస్ట్ అవుటర్ మోస్ట్ ఇదే, యంగెస్ట్ కూడా అదే హిమాలయాస్లో. ఇంకా క్వశ్చన్ ఏం అడిగారంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ కాడంగ్లా పాస్ లొకేటెడ్. కాడంగ్లా పాస్ అనేది ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేషన్ అని అడిగారు. లడాఖ్లో ఉంటుంది, మనం చూసాం కదా ఈ పాసెస్ అన్నీ. సో కాడంగ్లా పాస్ ఎక్కడ ఉంటుంది అంటే లడాఖ్లో ఉంటుంది. కాడంగ్లా పాస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ డ్యామ్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ మహానంది. సో మహానంది ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఒడిస్సా అని చూసాం కదా. ఒడిస్సా దగ్గర మహానంది రివర్ ఉంటుంది. హీరాకుండ్ డ్యామ్ లాంగెస్ట్ డ్యామ్ అనమాట. ఈ మహానంది రివర్ హైయెస్ట్ అయితే తెహరీ డ్యామ్ కదా, యూకేలో, ఉత్తరాఖండ్లో భగీరథి రివర్ దగ్గర. సో ఇది హీరాకుండ్ లాంగెస్ట్ కదా ఇది. ఈ మహానంది రివర్ని సౌరా ఆఫ్ ద ఒడిస్సా అని కూడా అంటారనమాట. ఇది ఎన్ని కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి, ఇది 25 అనుకున్నాం కదా, 25.79 కిలోమీటర్స్. ఇది ఏరియా అయితే 260, దీనికంటే పెద్దదైతే 279 ఎంత ఉంది కదా అది మీటర్స్. అది కొత్తగా దిబాంగ్ హైడ్రోలిటిక్ ప్రాజెక్ట్ అది డ్యామ్ అది. వేర్ డు వి సీ ద సన్ రైజ్ ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ సన్ రైజ్ వస్తుంది, సన్ రైజ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కార్నర్ అరుణాచల్ ప్రదేశ్ కదా, రైట్ సైడ్లో కార్నర్ దోంగర్ కిబిటు అంటారు అనమాట అరుణాచల్ ప్రదేశ్ది. సో అక్కడ ఇలా ఇది అరుణాచల్ ప్రదేశ్. ఏం ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్లో అంటే దోంగర్ కిబిటు అనమాట. అదే ఇక్కడ పైన ఇది ఏముంటుంది, పైన ఇందిరా కాల్ ఆర్ సియాచిన్ గ్లేషియర్ కదా. కింద ఇక్కడైతే ఇందిరా పాయింట్, ఇక్కడైతే కన్యాకుమారి ఆర్ కేప్ ఆఫ్ క్యామరిన్, ఇక్కడైతే గుజరాత్లోని సర్ క్రీక్ ఆర్ గుహుర్మోతి. సో ఇవి కదా. సో ఇది ఇక్కడ ఫస్ట్ సన్ రైజ్ అనమాట, దోంగర్ కిబిటు అరుణాచల్ ప్రదేశ్ది ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. వేర్ కెన్ వీ ఫైండ్ ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కనో అంటే అండమాన్ అండ్ నికోబార్ ఉంది కదా ఇక్కడ, అండమాన్ అండ్ నికోబార్లో. సో ఇది ఇలా ఉంటుందండి, నార్త్ సౌత్, ఇక్కడ లిటిల్, ఇక్కడ మిడిల్. ఈ సౌత్కి కింద లిటిల్ ఉంటుంది, సౌత్కి పైన లోవర్ ఉంటుంది. సో ఇక్కడ కోకో స్ట్రైట్, ఇక్కడ డంకన్ పాస్. సో ఇక్కడ సౌత్కి పైన డంకన్ పాస్. ఈ మిడిల్కి ఈస్ట్లో ఉంటుంది అనమాట. ఏముంటుంది మిడిల్కి ఈస్ట్లో ఉంటుంది, ఏది బారన్ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. ఆ బారన్ ఐలాండ్సే యాక్టివ్ వాల్కనో అంటారు అనమాట. సో ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఏది అంటే బారన్ ఐలాండ్స్ అనమాట. ఎక్కడ ఉంటుంది అంటే అండమాన్ అండ్ నికోబార్లో, ఈస్ట్ ఆఫ్ ద మిడిల్ అండమాన్లో ఉంటుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ డెత్. ల్యాండ్ ఆఫ్ డెత్ అని దేన్ని అంటారు అంటే చాలా వార్స్, చాలామంది చనిపోవడం జరిగిందనమాట ఇక్కడ రాజస్థాన్ ప్లెయిన్స్లో థార్ డెజర్ట్ ఉంటుంది కదా, అక్కడ చాలా వార్స్ జరిగాయి అనమాట. థార్ డెజర్ట్, మరుస్థలి, రాజస్థాన్ ప్లెయిన్స్, మరుస్థలిని ల్యాండ్ ఆఫ్ డెత్ అంటారు. ఇంకా ఖాదర్ ప్లెయిన్స్, ఖాదర్ బాంగర్ అంటారు. ఆప్షన్స్లో ఖాదర్ అని ఇచ్చారు. సో ఖాదర్ బాంగర్ అంటే తెలుసు కదా, ఖాదర్ అంటే న్యూ, బాంగర్ అంటే ఓల్డ్. ఈ బాంగర్లోనే కంకర్, కాల్షియం కార్బోనేట్ ఇవి దొరుకుతుంటాయి మనకి పైన ఇట్లా.
నాడ్యూల్స్. దాని తర్వాత అదే ఇది ఓల్డ్ అల్యూవియల్, ఇది న్యూ అల్యూవియల్. కాల్షియం డిపాజిట్స్ ఇక్కడ కనిపిస్తాయి బాంగర్లో. న్యూయర్ అనేది వెరీ ఫర్టైల్. బాబర్ ప్లెయిన్స్ అంటే ఏంది? బాబర్ ప్లెయిన్స్ అంటే పోరస్ రీజియన్ విత్ పెబల్స్ కానీ స్టోన్స్ కానీ ఉన్న వాటిని బాబర్ అంటాం. ఇది లో ఫర్టైల్. రివర్ డిసపియర్ అండర్ గ్రౌండ్. రివర్ అనేది అండర్ గ్రౌండ్కి డిసపియర్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. అదే టెరాయ్ అంటే మార్షీ, స్వాంపీ, డ్యాంప్ ఉంటుంది. ఇక్కడ జూట్ కల్టివేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది హైలీ ఫర్టైల్ అనమాట. సో ఈస్ట్కి వెస్ట్కి టైం డిఫరెన్స్ ఎంత ఇండియాలో? ఇక్కడ ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో అంటే 5.5 hours అనమాట. సారీ ఇది గ్రీన్విచ్కి ఐఎస్టీకి 5.5 hours కదా. అదే ఒకవేళ ఇండియాలో ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో అయితే 2 hours గుర్తుపెట్టుకోండి. 2 hours ఇది. అదే గ్రీన్విచ్కి అయితే 5.5 hours అనమాట. విచ్ రీజన్ ఇన్ ఇండియా ఈజ్ రినోడ్ ఫర్ సాఫ్రాన్ కల్టివేషన్? సాఫ్రాన్ కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగారు అనమాట. సాఫ్రాన్ అంటే మనకు కాశ్మీర్ రీజన్ గుర్తురావాలి, కాశ్మీర్ వ్యాలీ గుర్తురావాలన్నమాట. సో గ్రోస్ ఇది యూనిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది అంటే కరేవా అనేది ఉంటుంది అనమాట. కరేవా సాయిల్. ఇది కరేవా అంటే ఏంటంటే గ్లేషియర్ అంటే స్నో ఉంటుంది కదా, గ్లేషియల్ క్లే ప్లస్ సిల్ట్ ఉంటుంది కలిపి, ఐస్ ఇంకా క్లే సిల్ట్ కలిపిందని కరేవా అంటాం. ఇది యూస్ఫుల్ ఫర్ సాఫ్రాన్ కల్టివేషన్ అనమాట కాశ్మీర్లో. అలానే ఇంకా కొన్ని చూద్దాం. టీ అస్సాం టీ అంటాం కదా. ఇంకా డార్జిలింగ్లో కూడా, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో కూడా గ్రో అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ జిఐ ట్యాగ్ మనకు దొరికింది అస్సాం టీ అనమాట. కాఫీ అంటే కర్ణాటకలో కూర్గ్, చిక్మంగళూరు ఆ ఏరియాస్లో 70% ఆఫ్ ద ఇండియాస్ కాఫీ మనకు కర్ణాటకలోనే దొరుకుతుంది అనమాట. యాపిల్ అంటే మనము జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ని ఫ్రూట్ బాల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కదా. ఆరెంజ్ అంటే నాగ్పూర్ అనమాట. ఆరెంజ్ సిటీ అంటారు దాన్ని. ఆల్ఫాన్జో మ్యాంగో రత్నగిరి మహారాష్ట్రలో. సో ఆల్ఫాన్జో మ్యాంగో అయితే మహారాష్ట్రలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యాంగో వెరైటీ అది. బంగన్పల్లి అయితే ఏపీ, తెలంగాణ. రాడ్క్లిఫ్ లైన్ బిట్వీన్ సపరేట్స్ ఇన్ విచ్ కంట్రీస్ డస్ ద రాడ్క్లిఫ్ లైన్ సపరేట్ ఫ్రమ్ ఇండియా అని అడిగారు అనమాట. రాడ్క్లిఫ్ లైన్ అంటే ఏంటి? రాడ్క్లిఫ్ ఉంటుంది, డ్యూరాండ్ ఉంటుంది. సో రాడ్క్లిఫ్ అంటే ఇంకా మక్మోహన్ లైన్ ఉంటుంది. మక్మోహన్ లైన్ అయితే చైనాతోని, డ్యూరాండ్ అయితే ఆఫ్ఘనిస్తాన్తోని, రాడ్క్లిఫ్ అయితే పాకిస్తాన్తోని. సో డ్యూరాండ్ ఇది ఆఫ్ఘనిస్తాన్తో ఉండే, ఇప్పుడు ఇది ఇండియా ఏదైతే షేర్ చేసుకుంటుందో ఆఫ్ఘనిస్తాన్, దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా ఇప్పుడు అది. సో ఇది ఇప్పుడు షేర్ చేసుకోదు. మక్మోహన్ లైన్ ఇండియా ఇంకా చైనాకు మధ్యలో. అదే రాడ్క్లిఫ్ లైన్ అయితే పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్, ఇండియాకి మధ్యలో అనమాట రాడ్క్లిఫ్ లైన్. సో ఇంపార్టెంట్ రాడ్క్లిఫ్ లైన్. విచ్ వెస్టర్న్ సైంటిస్ట్ వాజ్ ద ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఎర్త్ ఈజ్ స్పెరికల్? మన దగ్గర ఆర్యభట్ట కదా. వెస్టర్న్ ఎవరు అంటే వెస్టర్న్లో అరిస్టాటిల్ అనమాట. ఏతోనే ఆర్యభట్టనేమో మన దగ్గర. అదే వెస్టర్న్ సైంటిస్ట్ ఎవరు ఫస్ట్ స్పెరికల్ చెప్పింది అంటే అరిస్టాటిల్ అనమాట. అరిస్టాటిల్ని ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ద బయాలజీ అంటారు, లేకపోతే పొలిటికల్ సైన్స్. ఎర్త్ స్పెరికల్ అని చెప్పారు. ఆర్యభట్ట ఎర్త్ స్పెరికల్ తన ఓన్ యాక్సిస్లో రివాల్వ్ అవుతుందని చెప్పారనమాట. ఆ షాడోస్ వలన ఎక్లిప్స్ ఫామ్ అవుతుందని కూడా చెప్పారనమాట ఇతను. ఇంకా ఎరటోస్థెనీస్ ఏం చెప్పారు? ఇందాక చూసాం ఎరటోస్థెనీస్ ఏం చెప్పారంటే షాడోస్తోని ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ కనుక్కున్నారని చూసాం కదా ఎరటోస్థెనీస్. ఇంకా అతను ఏం చెప్పారంటే ఆ స్పెరికల్ కరెక్ట్ స్పెరికల్ షేప్లో ఉంది, కానీ అది ఎంత పెద్ద స్పెరికల్ షేప్లో ఉంది అని కూడా చెప్పారనమాట ఎరటోస్థెనీస్. కాపర్నికస్ ఏం చెప్పారు? ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అని చెప్పారనమాట. కాపర్నికస్ ఏం చెప్పారంటే సన్ కాదు సెంటర్లో ఉన్నది, హెలికోసెంట్రిక్ అని చెప్పారనమాట. సో ఇవి
సో త్రిపుర అనేది సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఆన్ 3 sides అనమాట. ఎందుకంటే ఇలా ఉంటుంది కదా త్రిపుర, బంగ్లాదేశ్తో 3 sidesతో కవర్ అవుతుంది అనమాట త్రిపుర. మ్యాక్సిమం కంట్రీస్తోని షేర్ అయ్యేవి ఏ స్టేట్స్ అంటే వెస్ట్ బెంగాల్, ఇంకా సిక్కిం, ఇంకా అరుణాచల్ ప్రదేశ్ చూసాం కదా 3 each అని. అదే షార్టెస్ట్ అయితే ఆఫ్ఘనిస్తాన్తో చూసాం కదా. లాంగెస్ట్ ఇది 106 ఉండే, ఇప్పుడు లేదు. కాకపోతే లాంగెస్ట్ అయితే బంగ్లాదేశ్. మళ్ళీ క్వశ్చన్ అడిగారు అందుకే 4000 kilometers. విత్ స్టాచ్యూ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాంగాంగ్జో ఆన్ January 1st, 2025 అని అడిగారు. ఛత్రపతి శివాజీ అనమాట, ఛత్రపతి శివాజీ.